కుటుంబాల రాజ్ఞి మన అమ్మ మరియ తల్లి కాబట్టి కుటుంబంలో జపమాల ప్రార్థన తప్పకుండా చేయాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని ఆ దేవాతి దేవుడు ఈ మే నెల మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రతి నెల కూడా ఆ దేవాతి దేవుని కన్నా పరిశుద్ధమైన ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన మనం అడిగితే అడిగిన వారికి అడిగినంత పొందుకుంటారు. పరిశుద్ధాత్మని ఆమెనడియా పరిపూర్ణంగా పొందుకుంటాం ఆమెనడియా. తద్వారా ఆనందభరితులమవుతాం ఆమెనడియా. అంత మాత్రమే కాదు, దావీదు వలె ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్న బప్తిస్మ యోహాను వలె మనమును గంతులు వేస్తాం ఆమెనడియా. ఈ ఆనందం ప్రపంచంలో ఎక్కడా దొరకదు, ఎక్కడా దొరకదు, దేవుల్లో మాత్రమే దొరుకుతుంది. ఆ దేవుని కన్నా ఆ తల్లి మన మరియ తల్లి ఆనందాన్ని కానీ మనకిచ్చింది, శాంతి సమాధానాన్ని కానీ మనకిచ్చింది, నీతిమంతుని కానీ మనకిస్తూ ఉంది, దేవుణ్ణే మనకిచ్చేస్తూ ఉంది, తన గర్భాన్నే మనకిచ్చేస్తూ ఉంది, తన దివ్యమైన బలిపీఠాన్ని మనకిచ్చేస్తూ ఉంది, తన జీవాన్నే మనకిచ్చేస్తూ ఉంది. దాన్ని ఏమంటాము అంటే యేసయ్య దివ్యమైన దేహము, దివ్యమైన రక్తము. ఈ జీవములో ఈ యొక్క యేసయ్య రక్తములో జీవం ఉంది. ఈ రక్తము ద్వారా ప్రపంచానికి రక్షణ వచ్చింది. అయితే ఈ రక్తము ఎక్కడ తయారైంది పిండముగా అంటే అమ్మ మరియ తల్లి యొక్క గర్భములో మాంసపు ముద్దగా, ఆ మాంసపు ముద్దలో రక్తము ప్రవహించింది యేసుప్రభువు వారి యొక్క దేహములో. ఇప్పుడు ఆ దేహాన్ని, ఆ రక్తాన్ని మనం భుజిస్తూ ఉన్నాం, పానము చేస్తున్నాము. దాన్నే మనం అంటూ ఉన్నాము దివ్య సప్రసాదనాథుడని. ఎంత ధన్యం కదండి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన. అందుకే మనం మర్చిపోకూడదని దేవాతి దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. దేవుడికే మహిమ కలుగుగాక.